కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ప్రజలు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో న్యూ ఇయర్ వేడుకలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని అన్నారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల అనంతరం స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు. అలాగే న్యూ ఇయర్ పురస్కరించుకొని మధ్యలో యువకులు ద్విచక్ర వాహనాలపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ మీడియా ద్వారా వెల్లడించారు. దీనిపై ప్రజలు డిసెంబర్ 31 వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అందరికీ నమస్కారం. రేపు డిసెంబర్ 31 నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి పబ్లిక్ అందరూ కూడా బయటకు వచ్చి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లాంటివి చేయకుండా, అదేవిధంగా ఈ కేక్ కటింగ్స్ అని, ఈ మోటార్ సైకిల్ మీద ర్యాష్ డ్రైవింగ్స్ అని, అంతేకాకుండా ఈ న్యూసెన్స్ లాంటివి క్రియేట్ చేసి ఏమైనా చేస్తే కనుక వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయండి. న్యూ ఇయర్ అనేది పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఏదో ఇండోర్లో ఎక్కడో కేక్ కట్ చేసుకొని చేసుకోవాలి తప్ప బయటకు వచ్చి హడావుడి చేసి పబ్లిక్కి న్యూసెన్స్ లాంటివి క్రియేట్ చేస్తే కనుక ఎక్కడైతే చేశారో ఆ కన్సెంట్ పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని అంతా కూర్చోబెట్టి ఆ తర్వాత రోజు పంపడం జరుగుతుంది. సో మా గొల్లప్రోలు పోలీస్ వారి వినపం ఏమనగా, మీరంతా కూడా మీ ఫ్యామిలీతోటి చక్కగా న్యూ ఇయర్ జరుపుకోవాలని బయటకు వచ్చి ఎటువంటి న్యూసెన్స్లు, ఈ సైలెన్సర్లు తీసి మోటార్ సైకిల్ నడపడం, లేదంటే ఈ క్రాకర్స్ కానీ డీజేస్ కానీ ఇటువంటి పెట్టి న్యూసెన్స్ చేసి కొట్టుకోవడాలు, ఈ ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కనుక చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. సో అందరూ కూడా చక్కగా ప్రశాంతంగా న్యూ ఇయర్ జరుపుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరూ కూడా తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ.